కానీ ఇందులో మనకి మెడికల్ వాల్యూస్ ఉన్నాయండి. గోమూత్రాలు అంటే వాత పిత్త కఫ అంటే త్రిదోషాలను కాపాడుతుంది. ఫస్ట్ స్పీడ్గా మనకి ఏంటంటే వెంటనే తగ్గేది ఏంటంటే చాలా కొంచెం గుండెలో మంట వస్తుంది కదా, గ్యాస్ట్రిక్ లాగా వచ్చేటప్పుడు ఒక్కోసారి వేసేటప్పుడు ఒక కప్పు డైరెక్ట్గా వేసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. అలాగే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ ఉంటే క్లియర్ అవుతుంది. ఇది రెగ్యులర్గా వాడేవాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది రెగ్యులర్గా వాడేవాళ్ళు. ఇందాక మనకు తెలిసిన వాళ్ళ గురించి ఒక గురించి మాట్లాడుకున్నాం. పారాలసిస్ వచ్చిందంటే మనకు తెలిసిన వాళ్ళు అనుకున్నాం లేదా? రెగ్యులర్గా వాడితే కిడ్నీ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ పారాలసిస్ కానీ రావద్దు, మనం రాసేయచ్చు. రెగ్యులర్గా వాడుకోవాలి. ఇది మెడిసిన్ కాదు కదండి. ఇందులో ఏంటంటే ఆల్రెడీ దీంతో పాటు ఇలాచి కూడా కలుస్తుంది ఇందులో. గోమూత్ర ప్లస్ ఇలాచి. చెప్పండి. అంటే ఎప్పుడైనా వాడచ్చు, పరగడుకునే రూల్ లేదండి. ఎప్పుడైనా వాడచ్చు. ఎనీ టైం మనం 2 times రోజు తీసుకోవచ్చు. ఒక 100 ml వాటర్లో ఒక కప్ తీసుకోవచ్చు. లేదు ఎలాగైనా తీసుకోవచ్చు అండి. ఇందులో ఏమి నష్టాలు ఏమి లాభాలు ఎక్కువ, నష్టాల కంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందులో ఏమీ ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది రోజు వాడితే. అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది. రోజు వాడుతున్నాం అంటే దొరకడం కష్టం అండి ఇది. అలాంటి ప్రోడక్ట్ ఇది. ఇందులో మనకి ఏ విటమిన్ ఉంది, బి విటమిన్ ఉంది, కే విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది. ఎస్పెషల్లీ దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. రెగ్యులర్గా మనకి బయట తినేదాన్ని అందులో ఏం లేవు సార్. మనం అనకూడదని గడ్డే తింటున్నాం కెమికల్గా అది. కానీ ఇది మనకి రెగ్యులర్గా వాడచ్చు. వీళ్ళు వాళ్ళు వాడాలని ఏం లేదని ఎవరైనా వాడచ్చు. దీనికి ఏమీ కండిషన్స్ ఏమీ లేవు. కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్ అని అలాంటి వాళ్ళకి కొంచెం డోస్ పెంచి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఒక్కటి వాడి కూడా క్యాన్సర్ తగ్గిన చాలామంది ఉన్నారు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఐఎంసీ పక్కన పెట్టండి, గోమూత్ర యూజెస్ అని కొట్టండి. అంటే గోమూత్రం వల్ల ఎన్ని విధాలుగా ఉపయోగం ఉందనేది మనకు అందులో అన్నీ వస్తాయి. కానీ ఇది మన అద్భుతం ఏంటంటే ఇది ఆల్రెడీ కలెక్ట్ చేసి 6th స్టేజ్లో ఫిల్టర్ చేసి 7th స్టేజ్లో వేడి చేసి వచ్చే స్టీమ్ నుంచి తీస్తారు. మనం అన్నిటికి ఇస్తాం, థైరాయిడ్కి ఇస్తాం, షుగర్కి ఇస్తాం, అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి అన్నిటికీ కూడా ప్రతిదానికి ఇవ్వచ్చు. మన బాడీని ముందు క్లీన్ అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి నాకు ఏమైంది, ఎలాగుంది సార్? లేదు కదా. అంటే ఇలాగ మన బాడీని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఏమవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఫ్రీ మోషన్ అవుతుంది, అన్నీ ఉంటుంది. అందువల్ల మనం ఏంటి ఇదిగోండి, ఇది ఆల్రెడీ కెమికల్ కదా, ఒక నిమిషం ఉంచాం అనుకోండి, ఇది వేసినా కూడా క్లీన్ అయిపోతుంది. అంటే క్లీనింగ్తో పాటు మన బాడీని కాపాడుతూ వస్తుంది అనమాట. అలాంటి గోమూత్రం అండి. ఇదైతే 435 రూపాయలు ఎంఆర్పి, మనకి 300 రూపాయలకి వస్తుంది. 310 కాదండి, 300కి వస్తుంది. అలోవేరా అయితే 310 రూపాయలు. ఆయనకి సీనియర్ సిల్వర్ స్టార్ కాబట్టి 310 చెప్పారు, ఆయన అదే కొంటారు. అంటే నేను ఎందుకు ఇది అంటానంటే ప్రతి వారం 6కి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు డెమో ఇవ్వాలి సార్. తప్పైనా పర్వాలేదు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మాట్లాడుతుంటే కదా తెలుస్తుంటుంది, అవతల చెప్పేటప్పుడు క్లారిటీ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఎందుకు బిజినెస్ రావట్లేదు నాకు అర్థమైంది. బిజినెస్ ఎందుకు రావట్లేదు అంటే మీరు వెళ్ళిన దగ్గర మీరు కరెక్ట్గా చెప్పట్లేదు. మీరు డెమో ఇచ్చిన దగ్గర వాళ్ళకి అర్థమైనట్టు చెప్పట్లేదు. అర్థమైనట్టు చెప్పనప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? నేనైనా తీసుకోను కదా సార్. దీని గురించి నాకు తెలియదు, ఎందుకు తీసుకుంటాను, దీని గురించి నాకు తెలియాలి కదా. కాబట్టి మనం ప్రతిరోజు